అందరికీ జేబీ. నేను మీ విజయ రిక్పాటి, మాలసేన వ్యవస్థాపాధ్యక్షులు. ఈరోజు మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్స్. ఈరోజు రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ అతి ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ కానీ లేదా హోమ్ లోన్స్ కానీ ఇతర మార్టిగేజ్ లోన్స్ కూడా తీసుకునే విషయాలు మనం చాలా వరకు గమనించాల్సిన పరిస్థితి చాలా క్షుణ్ణంగా ఉంది. ఈరోజు వందల కొద్దీ కంపెనీస్ ఈరోజు షెల్ కంపెనీలాగా ఏర్పడి ఒక భయంకరమైన గూండాయిజాన్ని, ఒక భయంకరమైన రౌడీయిజాన్ని ఈరోజు సామాన్య ప్రజలపై రుద్ది ఈరోజు సామాన్యులు తన ప్రాణాలను తీసుకునే పరిస్థితికి ఈరోజు మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ కానీ ఈ లోన్ వ్యవస్థ కానీ చాలా తయారైపోయిందనే విషయం మనం గమనించాల్సిన విషయం ఉంది. ఈరోజు చాలా ఘటనలు విన్నాం. ఫైనాన్స్ సంబంధించిన ఏజెంట్లు కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోయి, వాళ్ళ యొక్క స్వస్థల ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళపై కర్కశంగా ఒక్క వాయిదా పెండింగ్ ఉన్న, 4 రోజులు పెండింగ్ ఉన్న ఒక్క వాయిదా వాళ్ళు అనివార్య కారణాల్లో కట్టకపోయినా సరే వాళ్ళపై దుర్మార్గంగా, కర్కశంగా, అసలు పచ్చి బూతులు, అంటే సభ్య సమాజంలో వాళ్ళు తలెత్తుకుని తిరిగే అనే పరిస్థితులు లేకుండా ఈరోజు మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ తయారైపోయి వాళ్ళ యొక్క ఏజెంట్ల పేరుతో గూండాలను పంపిస్తే వాళ్ళ కుటుంబాలను సిద్ధం చేసే పరిస్థితి ఈరోజు ఉంది. దయచేసి చాలా రోజుల నుంచి గమనిస్తే ఒక్క వాయిదా కట్టకనో లేకపోతే ఒక 2 వాయిదాలు పెండింగ్ ఉండో ఈరోజు లాస్ట్ వాయిదా కట్టలేక పెండింగ్ ఉండి సూసైడ్లు చేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు కనిపిస్తున్నారు. దయచేసి ఈ పోలీసు వ్యవస్థ ఉదారంగా వ్యవహరించడం వల్ల, పోలీసులు ఆ కంప్లైంట్లు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా పునరావృతం అవుతున్నాయి. ఎందుకంటే ఒక్క వాయిదా పెండింగ్ అంటే, ఒక వాయిదా పెండింగ్ ఉండడం అయితే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళనే, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని నోటుకొచ్చినట్టు తిట్టడం, 10 మంది చూస్తుంటే వాళ్ళ ఇంటి ముందు బైకులు వేసుకుని నిలబడడం, ఒక్క వాయిదాకే వాళ్ళని ఇబ్బందులు పెట్టేయడం, అసలు కనీసం మినిమం తన కుటుంబ పరువు కానీ కుటుంబ పరిస్థితి, అంటే ఒక వాయిదా ఎందుచేత కట్టలేకపోయాడు, ఏ విధం వల్ల కనీసం ఆ టైంకి డబ్బులు దొరకపోవచ్చు, లేదా కొన్ని అనివార్య కారణాల్లో ఇబ్బంది పడి ఉండొచ్చు, ఆ వాయిదా ఈ నెల కాకపోతే నెక్స్ట్ వాయిదా కడతాడనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళని చిత్రహింసలు గురి చేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈరోజు ఒక దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది. దీనిపై ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం చాలా ఉంది. చాలామంది ఆత్మగౌరవం కోసం లేకపోతే అప్పులు తెచ్చడం కోసం లోన్లు తీసుకుని వాటి కోసం పొద్దస్తమానం కష్టపడి ఆ డబ్బులు సకాలంలో అందకపోక ఒక రోజో 2 రోజో లేకపోతే ఒక వారం రోజుల లేట్ అయితే వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీదకి ఈడ్చేసి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహించినటువంటి ఈ ఫైనాన్స్ కంపెనీలపై తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు చట్టాలను రూపొందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక కుటుంబ పెద్దను కోల్పోతే మొత్తం ఆ కుటుంబ భవిష్యత్తే ఆ తల్లకిందులయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళ కుటుంబ పెద్దపై ఆధారపడి ఉంటుంది. వాళ్ళ వెనకాల భార్య, పిల్లలు, అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఈ యొక్క వేధింపులు తాళలేక చాలామంది ఉరిపోసుకునే, లేకపోతే పురుగు మందులు తాగే, లేకపోతే వేరే రకమైన పరిస్థితిలో ఉండే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళపై కూడా ఈ ఫైనాన్స్ కంపెనీలు కర్కోటంగా ఈరోజు వాళ్ళపై విషం చిమ్మే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒక వ్యవస్థలో లోన్ చేయాలంటే అక్కడ ఉన్న ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వీళ్ళ దగ్గర అదనంగా డబ్బులు తీసుకుని డబ్బా చూపించి మళ్ళీ దాంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పేసి వాళ్ళకి వచ్చిన 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటే ఒక 50-60 వేలు వాళ్ళే దొబ్బేసి మళ్ళీ ఆటలకు కూడా వడ్డీలు కట్టించే పరిస్థితి కనపడుతుంది. ఎందువల్లంటే ప్రభుత్వాలు రుణాలు ఇవ్వో, ప్రభుత్వాలు ప్రోత్సహించో, ఇదే ప్రభుత్వాలు మీరు మోటగేజ్ చేసుకుని వాళ్ళకే లోన్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించేలకైతే ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు పుట్టుకురావు. బడాబాబులకైతే వేల కోట్లు ఇచ్చి రిలయన్స్ కానీ, అదానికి కానీ, అంబానీకి కానీ వేల కోట్లు ఇచ్చేసి మీకు రుణమాఫీలు చేయడానికైతే మీ దగ్గర ఉంటుంది. కానీ పేదవాడికి ₹1,00,000 లోన్ ఇవ్వడానికైతే మీ దగ్గర డబ్బులుండవు, సబ్సిడీలు డబ్బులుండవు, సంక్షేమ పథకాలు డబ్బులుండవు.
అంటే కోట్ల రూపాయలు పెట్టి లక్షల పెట్టి బిల్డింగ్లు కట్టుకున్న వాడికి, ఫ్లైట్లో తిరుగుతున్న వాడికి మాత్రం రుణమాఫీలు చేస్తారు మీరు. అంటే సామాన్యుల జీవితాలు ఎడిపోయినా పర్లేదు, కానీ ప్రభుత్వాలకి ఈ ఎవడైతే ఆర్థికంగా నష్టపోయి ఉన్నారో వాళ్ళని మాత్రం కూడా ₹1,00,000 వచ్చి వాళ్ళ కుటుంబానికి వచ్చి మాట్లాడతారు, 50,000 వచ్చి మాట్లాడతారు, 60,000 వచ్చి మాట్లాడతారు, 100 కోట్లు, 1,400 కోట్లు, 1,500 కోట్లు అంటే ప్రజల సొమ్ములు మీరు తీసుకెళ్ళిపోయి బడాబాబుల చేతిలో పెడుతున్నారు తప్ప ప్రజల యొక్క కుటుంబాలపై కానీ ప్రజల యొక్క పరిస్థితులపై కానీ మీకు ఇంచెంత విశ్వాసం కూడా లేదని చెప్పేసి నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీటిపైన నిర్దిష్టమైన చట్టాలు ఎందుకు తీసుకురారని చెప్పేసి నేను అడుగుతాను. ఎవరైతే లోన్ తీసుకున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిపై 100 సంతకాలు పెట్టించుకున్నారు. అలాగే ఆ వ్యక్తితో దాని యొక్క లోన్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా కట్టాలి, ఏంటి, తన యొక్క బాధ్యతలు, బ్యాంకు బాధ్యతలు కూడా వాళ్ళకి తెలియాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. బ్యాంకుపై మినిమం అవగాహన, అంటే చట్టాలపై మినిమం అవగాహన ప్రజలకు కల్పించిన పరిస్థితి ఈ ప్రభుత్వాలపై ఉంది, పోలీసు వ్యవస్థపై ఉంది. ఇలాంటివి లేకుండా కనీసం మనిషి చనిపోతే కూడా కనీసం పరామర్శించిన బ్యాంకులు కానీ, అంటే వాళ్ళు చిత్రహింసలు చేసి వాళ్ళు ఇళ్లలో తలెత్తుకునే పరిస్థితి, ఇళ్ల ముందు బైకులు వేసుకుని నిలబడుతున్నారు. ఏంటి ఆ పరిస్థితి ఏంది? దాని ఏంటి చట్టాలను వాళ్ళ చేతిలో తీసుకుని ఆర్బీఐ గైడ్లైన్స్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత ఎజెండాలతో, అంటే డబ్బే ఒక ప్రధానమైన ఎజెండాగా ఎవడు ఏమైపోయినా పర్లేదు, ఎవడ పరిస్థితి ఏమైనా పర్లేదు అని చెప్పేసి ఈరోజు సామాన్యుణ్ణి పీల్చి పిప్పు చేసుకుంటున్నాయి. ఈ డబ్బు కట్టడం కోసం వేరే వాడి దగ్గర ఈడు ఉన్నాడని చెప్పేసి ఈడు చెక్ బౌన్స్ ఛార్జీలు వేసుకుంటారు, లేట్ పెనాల్టీలు వేస్తారు, అయినా సరే అని వేధిస్తారు. ఈరోజు ఎక్కువ లోన్లు తీసుకుని బలైపోయి సూసైడ్ చేసుకునే వ్యక్తులు ఎవరన్నా ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే. దీంట్లో ఎక్కువ శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు. ఈరోజు వాళ్ళని చిత్రవద చేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలు ఛిద్రమయ్యే పరిస్థితులు ఈరోజు ఫైనాన్స్ కంపెనీలు కలిగిస్తున్నాయి. దీన్ని పోలీసు వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఎవడైతే ఈరోజు ఏజెంట్ వెళ్ళి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తాడో అవసరమైతే వాలంటీర్లపై హత్యాయత్నం కేసులు కూడా బుక్ చేయాలని చెప్పేసి నేను పోలీసు వ్యవస్థను కోరుతున్నాను. ఎందుకంటే వీడు వెళ్ళడం వల్ల అక్కడ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళ కుటుంబ వ్యవస్థే నాశనమయ్యే పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కుటుంబ పెద్ద చచ్చిపోతే వాళ్ళ చదువులు పోయి, పిల్లల భవిష్యత్తు పోయి, మీరు అనొచ్చు ఎందుకు చనిపోవడం అని. అలాగే చట్టాల మీద అవగాహన కానీ, సమాజంలో మాకు ఇంత రైట్స్ ఉన్నాయి, మాకు చట్టం ఇన్ని హక్కులు కల్పించిందని వాళ్ళకి తెలియకపోవడం. వీళ్ళు 10 మందిలో కనీసం తలెత్తుకంటే అంటే ఈడు ఎప్పుడో ఒక అప్పు చేస్తాడు. ఈడు అప్పు చేసేదే సమాజంలో నుంచి గౌరవంగా బతకడం కోసం, సమాజంలో ఉన్న ఏదైనా అవసరాలు తీర్చుకోవడం కోసం అప్పు చేస్తాడు. కానీ ఈ అవసరాల కోసం తన జీవితాన్ని కూడా రోడ్డు మీదకే లాగేసే ఫైనాన్స్ వ్యవస్థ ఎలా ఉంటుందని వాళ్ళకి తెలియదు. ఈ ఫైనాన్స్ వ్యవస్థ అనేది పెద్ద బూచిలా తయారైపోయి ఈరోజు గ్రామాలని, మండలాన్ని, పట్టణాన్ని కబలించేసి కొన్ని వందల రకాల వీళ్ళు వేసే ఛార్జీలకి, వీళ్ళు పెట్టే రూల్స్కి కూడా కొన్ని వందల రకాల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసి నడి రోడ్డు మీద పడి ఈరోజు చిత్రహింసలు పడే పరిస్థితులు ఉన్నాయి. ఉన్న ఆస్తులు అమ్ముకొని పిల్లల జీవితం రోడ్డు మీద పడి కూలి పనులు చేసుకుని ఈరోజు వ్యవస్థలను అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దయచేసి ప్రభుత్వాలు దీన్ని గమనించాలి. ఏదైతే ఈ దుర్మార్గపు లోన్ల వ్యవస్థలు ఉన్నాయో, వడ్డీకి వడ్డీ వేస్తూ పావలా వడ్డీ, 10 పైసలు వడ్డీ అని చెప్పేసి ఈరోజు ₹10, ₹5 వడ్డీలతో చెక్ బౌన్సీలని, లేట్ ఛార్జీలని, పెనాల్టీలు అని చెప్పేసి వీళ్ళ సామాన్యుడిని నడి రోడ్డు మీదకి లాగేసే ఈ ఫైనాన్స్ వ్యవస్థని, ఫైనాన్స్ భూతాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాల మీద ఉందని చేసి తెలియజేస్తున్నా. ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ ఉందో పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. పూర్తి స్థాయిల మీద ఫైనాన్స్ ఆఫీసుల మీద ఆడిట్ డిపార్ట్మెంట్, అకౌంట్ డిపార్ట్మెంట్ కానీ, సిబిఐ, సిఐడిలు కానీ దాడి చేయకుండా వాటిని ఉదారంగా వదిలేయడం కానీ ఈరోజు కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు బ్లాక్ మనీగా మారి, ఈరోజు వైట్ మనీగా మారి, ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థని ఎవరైతే దళితులు కానీ, దళితేతరులు కానీ, ముస్లిమ్స్ కానీ సామాజికంగా చితికిపోయిన యొక్క వ్యక్తుల యొక్క కుటుంబాలను కూడా కబలించి వేస్తున్నదని చెప్పేసి, ఒక క్యాన్సర్ కన్నా దారుణంగా ఈ ఫైనాన్స్ వ్యవస్థ తయారైపోయిందని చెప్పేసి గమనించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మీరు ఏదైతే లక్షల కోట్లు బడాబాబులకి, పెద్ద కంపెనీలకి మీరు చేశారో అది సామాన్యుడి కట్టిన ట్యాక్సుల వల్లే మీరు ఇచ్చారు తప్ప మీ నాన్న జేబులో నుంచో, అమ్మ జేబులో నుంచో, లేకపోతే ఇక్కడ ప్రభుత్వ సీఎం, డిప్యూటీ సీఎం, లేకపోతే మినిస్టర్ల జేబులో నుంచి తీసుకొచ్చిన సొమ్ములు కాదు.
అలాంటి వాళ్ళ దగ్గర అలాంటి కంపెనీలు ఉన్నాయి, కొన్ని వేల కోట్లు వస్తున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మీరు రికవరీ చేసి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే అనగదొక్కమన్నా వాళ్ళకి వడ్డీలకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి ప్రభుత్వాలకు తెలియజేస్తున్నా. దయచేసి ఈ ఫైనాన్స్ భూతాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వాలు చట్టపైన మంచి దయచేసి పోలీసు వ్యవస్థ ఎవరైతే ఈ నలిగిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నా. ఈ ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సమగ్రమైన చట్టాలు నిర్మించి ఎవరైతే లోన్లు తీసుకుని అధిక మొత్తంలో లోన్లు తీసుకుని కట్టలేక ఇబ్బంది పడి తన జీవితాలను కోల్పోతున్నారో వాళ్ళకి ఒక పటిష్టమైన భద్రతను కానీ వ్యవస్థను కానీ కల్పించాలని చెప్పేసి నేను కోరుతున్నా. దయచేసి ఇది ఒక క్యాన్సర్ కన్నా దారుణమైన రుగ్మత కింద తయారైపోయి ఈరోజు రాష్ట్రానికి అది ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా కబలించే పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్క సామాన్యులు మీరు లోన్లు తీసుకున్నప్పుడు ఆలోచించండి. మీకు లోన్లు తీసుకున్నప్పుడు హక్కులు ఉన్నాయి. ఏజెంట్లు ఇంటికి వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి రైట్ లేదు. ఒక వాయిదా పెండింగ్ ఉన్నంత మాత్రాన మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని ఏదో చేస్తానంటే చెప్పి దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే మీకేమో మిమ్మల్ని అందాన్ని చూసో మిమ్మల్ని చూసే వాళ్ళు లోన్లు ఇవ్వట్లేదు. మీరు ఏదైతే వాళ్ళ దగ్గర కుదవబెట్టి అంటే మీ యొక్క ఆస్తిని కుదవబెట్టి తీసుకున్నారో దానిపైన వాళ్ళు లోన్లు ఇస్తున్నారు తప్ప ఊరినే కానీ లోన్లు ఇచ్చే పరిస్థితి కాదు. దయచేసి మీరు భయపడి మీ ప్రాణాలని మాత్రం తీసుకోవద్దు. మీ వల్ల చిన్న చిన్న పిల్లల భవిష్యత్తు, మీ యొక్క కుటుంబ భవిష్యత్తు, మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ పిల్లలు మీ మీద ఆధారపడి ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్క తమ్ముడు అన్న లోన్లు తీసి క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద అవగాహన తెచ్చుకుని మాత్రమే లోన్లు తీసుకోండి. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఎవడైతే ఫైనాన్స్ వాడు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడో వాడిని క్షమించాల్సిన అవసరం లేదు. వాడి మీద చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా వారిని చర్యలు తీసుకోవడానికి పోలీస్ వ్యవస్థ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి దయచేసి మిమ్మల్ని దయచేసి వేడుకుంటున్నా. ఎందుకంటే చిన్న పిల్లల్ని నేను ఈ మధ్య చాలామందిని చూసా. చిన్న పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తుని చూస్తే చాలా బాధేసింది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సూసైడ్ చేసుకునే ముందు ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నా. మీ విజయ్ ఎరికపాటి. మీకు ఎప్పుడు కూడా ఏ విషయంలో సరే మీ అన్న అండగుంటాకి మాలసేన ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మీకు ఏ విషయం వచ్చినా సరే, మీకు ఏ పరిస్థితులు ఉన్నా సరే మేము మీకు ఎప్పుడు మీకు అండగుంటామని తెలియజేస్తూ, మీరు ఈ ఆత్మహత్యల నుంచి దూరంగా ఉండి ఈ ఫైనాన్స్ వ్యవస్థ నుంచి కూడా దూరంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై మాలసేన.